ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై రికషన్స్. ఫ్రెండ్స్ ఈ సీరియల్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, గుండె నిండా గుడి గంటలు సీరియల్లోని అన్సీన్ వీడియోస్ చాలా మీ ముందుకు తీసుకొచ్చాను. ఏ షూటింగ్ అయినా మనకి ఫస్ట్ పూజతో స్టార్ట్ అవుతుందండి. ఇలా చాలా రోజుల నుంచి మన ఛానల్లో అయితే షూటింగ్ వీడియోస్ తక్కువ వస్తున్నాయి కదండి, తప్పకుండా తీసుకొస్తాను. షూటింగ్ చేస్తుంటే కానీ చాలాసార్లు వీడియోస్ తీసినా పెట్టలేక కొంచెం కుదరక అలా మిస్ అయిపోతున్నాయి. అలా కాకుండా ఈ సీరియల్లో మీకు కొంచెం అన్సీన్ వీడియోస్ కానీ కొన్ని వర్కింగ్ స్టిల్స్ కానీ చాలా వరకు తీయడం జరిగింది. ఈ వీడియో తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మీరు. ఒకటే చోట షూటింగ్స్ చాలా జరుగుతుంటాయండి పక్క పక్కనే. అలాగే ఇదిగోండి ఈసారి కూడా వేరే షూటింగ్ మన సత్యభామ షూటింగ్ పక్కన జరుగుతుంది అనమాట. ఈ సీరియల్ సెట్కి వచ్చారు, సార్తో మాట్లాడడం జరిగింది. అలాగే మంచి బయట కూడా మన కోసం ఇచ్చారు. ఈ వర్కింగ్ స్టిల్స్ అన్నీ కూడా వీలైనంతవరకు మీకు ఈ సీరియల్ చూసే వాళ్ళకైతే చాలా తప్పకుండా నచ్చుతుంది. ఈ సీరియల్ అయితే చాలా డిఫరెంట్గా డెకరేషన్ చేయడం జరిగింది. ఇదిగోండి మంచి మంచి ఫ్లవర్స్తో బాగా చేయడం జరిగింది. అండి సార్ అయితే చాలా మన 20 yearsగా తెలుసు. మన సత్యభామ సీరియల్ చాలా సార్లు చేసాం కానీ సార్ చాలా బిజీగా ఉండి ఎప్పుడు డిస్టర్బ్ చేయదు అనుకున్నాం. అనుకోకుండా ఈ సీరియల్లో మనకు సార్ కనిపించారు. సార్ మాటల్లో మనం రెండు మాట్లాడినాం. యాక్చువల్లీ చెప్పాలంటే మంజునాథ్ అంటే శివుడు అంటే అతనికి దాటి వెళ్ళేవాళ్ళు ఎవరు లేదు. ఈ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ కానీ నేను మంజునాథ్ 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా. వరకు బై హార్ట్ మంచి పర్సన్ ఉంటే అతను చేసే వర్క్ కూడా అంత అందంగా ఉంటుంది. మంచి మొహంలోనూ తెలిసిపోతుంది ఆయన ఎంత హార్డ్ వర్క్ అనేసి. సో నేను అందరికీ చెప్పాను ఏంటంటే నేను వ్లాగ్స్ని చేసే వీడియోస్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అన్నీ చేయండి. అండ్ ఇంకో పెద్ద విషయం ఏంటంటే పని ఎవరికైతే లేదు, అదే మనకి వర్క్ లేదు ఎట్లా సంపాదించుకోవాలి అనుకున్న వాడికి నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ విల్ గివ్ యూ ద వర్క్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతగా ఇంతకన్నా పెద్ద సినిమా పైన థ్యాంక్ యూ సార్. ఎదగాలి అందరితో కలిసి ఈయన కూడా ఎదిగిస్తున్నాయి కాబట్టి ఇతను కలవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ షూటింగ్ అయితే ఒక 3 కెమెరాస్ పెట్టుకొని ఫాస్ట్గా చేస్తున్నారు. షూటింగ్ అయితే 1 డేలో ఫినిష్ అవ్వాలనుకున్నారు కానీ బట్ 2 days షూటింగ్ జరిగింది. కొన్నిసార్లు అనుకున్నట్టుగా ఫాస్ట్గా అయిపోతుంది, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. అలాగే ఇదిగోండి ఈ మీరు చూసిన ఎపిసోడ్స్ అంతా కూడా 2 days షూటింగ్ చేశారనమాట. మనమైతే ఇదిగోండి ఎంత కలర్ఫుల్గా ఉందో డెకరేషన్ అంతా కూడా, ఆ ఏరియా అంతా కూడా కొంచెం కొత్తగా చేయడం జరిగింది. మీరు చాలా సీరియల్స్ చూస్తుంటారు కదా, కానీ మంజునాథ్ డెకరేషన్ చేసేది మీరు చాలాసార్లు గమనిస్తే చాలా హెవీగానే ఉంటుందండి. ఫ్రెండ్స్ గుడి గంటలు మనం షూటింగ్లో ఉన్నాం కదా, మీరంతా చూస్తున్నారు. చాలా డిఫరెంట్గా అయితే డెకరేషన్ జరిగింది. అంతే కదండి, ఈ సీరియల్లో మనకు తెలిసిన వాళ్ళు యాక్చువల్గా వేరే ఆర్టిస్టులు రావడం జరిగింది. అంతేకాకుండా మన ఛానల్ గురించి మంచి వయసులో చెప్పడం జరిగింది. చాలామంది ఉన్నారు కానీ మనం ఏంటంటే మనం ఆ టైం అది కలిసి రాక చాలా టెన్షన్ ఉంటే ఎక్కువ వీడియోస్ తీసుకోలేకపోతున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా మనం అంటే ఎంతో ఎంతో ప్రేమతో వాళ్ళ మాటల్లో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తీసుకురాబోతున్నాను. అంతేకాదు కొంచెం ఈ లొకేషన్ కూడా వీళ్ళతో కొంచెం చూపిస్తున్నాను. ఈ చిన్న షాట్ తప్పకుండా ఈ లాస్ట్ వరకు చూడండి. ఈ హౌస్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి, చాలా సేల్స్ జరిగాయి. ఈ హౌస్ చిత్రమందిర్లో ఉంటుందన్నమాట. చాలా పెద్ద సెట్ ఇది. ఈరోజు మరో వీడియోతో మనం ఇది మన గుడి గంటలు మీరు చూస్తుంటారు కదా. చాలామంది మన ఛానల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా సీరియల్స్ వాళ్ళు ఉన్నారు. చాలా డిఫరెంట్గా వర్క్ అంతా జరుగుతుంది. ఇవన్నీ వెంటనే క్లాస్లో మొత్తం టోటల్ షూటింగ్ అయిపోయింది అనమాట. షూటింగ్ అయిపోయిన తర్వాత నేను వీడియో చూస్తున్నాను. షూటింగ్ జరిగేటప్పుడు ఎలా ఉంటుంది, ఫస్ట్ అంతా ఎలా ఉంది, వీళ్ళందరికీ కొన్ని మీకు అన్సీన్ వీడియోస్ కానీ కొన్ని ఎలా షూటింగ్ జరుగుతుంటుంది, వర్కింగ్ స్టిల్స్ కానీ అన్నీ వీడియోలో ఉన్నాయి. అంతేకాదండి మంజునాథ్ డెకరేషన్ సీరియల్ చేసినప్పుడు కూడా చాలా కొత్తగా డిఫరెంట్గా చేయడం జరుగుతుంది. సీరియల్లో కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు కూడా అదే బడ్జెట్లోనే కొంచెం హెవీగా తీసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద హౌస్ అయినప్పుడు కూడా మీరంతా చూసారు కదా, డెకరేషన్ అంతా కూడా ఎంత హెవీగా ఉందని చెప్పేసి అలా చాలా డిఫరెంట్గా చేయడం జరిగింది. చాలామంది అడుగుతుంటారు, మీరు సీరియల్స్ షూటింగ్ జరుగుతుంటారు కదా, అవన్నీ వాళ్ళకి తెలియకుండా తీస్తారా అని. తెలియకుండా తీయడం ఏముండదండి, మన ఛానల్ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రొడ్యూసర్కి తెలుసు, డైరెక్టర్ తెలుసు, అందరికీ తెలుసు. తెలియకుండా అయితే మనం తెలిసి తీస్తాం. ఎందుకంటే వీళ్ళంతా ఇక్కడ
మనం అయితే షార్ట్గా అయితే తీయము, ఎందుకంటే షూటింగ్ జరిగేటప్పుడు కెమెరా పట్టుకున్నామంటే ఆల్మోస్ట్ అంతా తెలుస్తుంది, తెలియకపోవడం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు కొంచెం ప్రోమోలాగా మన వీడియోస్ కొని పెట్టాం. సీరియల్ అంటే ఇంకొక 2-3 డేస్లో వస్తుంది, ఇది బాగుంటుంది, ఒక చిన్న ప్రోమోలాగే మనం ఇస్తాము, అంతే. వీడియో కూడా మనం ఏం చూపించాము. కాకపోతే అన్సీన్ వీడియోస్ అయితే ఖచ్చితంగా నేను తీసుకొస్తాను. స్టూడియోలో షూటింగ్స్ ఏమేమి జరుగుతాయి, హౌసెస్ ఎలా ఉంటాయి, అసలు ఎవరన్నా కొత్త వాళ్ళు కొంచెం షూటింగ్ చూడాలంటే వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి, అవన్నీ కూడా కొంచెం డీటెయిల్స్ అయితే తప్పకుండా పెడతాను. ఈ వీడియో చిన్న వీడియోనే, బట్ మీకు నచ్చుతుందని. ప్రతి సీరియల్ది మనం వర్క్ చేసే యాక్చువల్లీ మీకు ఏంటంటే ఒక 10 సీరియల్స్ చేస్తామనుకోండి, ఏదో 1-2 సీరియల్ వీడియో పెడతాను. ఎందుకంటే ఇప్పుడు కూడా చూడండి చాలా బిజీగా ఉన్నాను, సెటిల్ అయిపోయాను. ఇప్పుడు కొంచెం మెటీరియల్ తీసుకెళ్దామని వచ్చాము, అది షూటింగ్ అయిపోయింది కాబట్టి ఆ టైంలో కొన్ని వీడియో తీసి పెట్టుకున్నాం. వర్క్ అయినప్పుడు మనం టైం ముందు వెళ్ళిపోతాం, అప్పుడైనా కొన్ని తీసుకుంటే అవి ఇవి కలిపి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మరెన్నో వీడియోస్తో మేము తీసుకొస్తాను. ఇది వర్క్ అయితే నచ్చితే, ఈ సీరియల్ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సీరియల్ వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు, ఏంటి చూస్తున్నారు అనేది ఖచ్చితంగా నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బై బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మంజునాథ్ డెకరేషన్స్. సపోర్ట్, లైక్. మీకు ఎన్ని లైక్ కావాలంటే అని పెట్టిస్తాను, నలుగురు పంచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.